పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి డీకే అరుణ. ఆనాడు టీడీపీ నేతగా ఉండి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్నది రేవంత్ రెడ్డి కాదా అని ఆమె ప్రశ్నించారు. ఇక మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. పాలమూరు పథకాన్ని రేవంత్ పరిశీలించాలని కోరారు. కొడంగల్ ఎత్తిపోతలపై పునరాలోచించాలని సూచించారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేయటం మాని గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టాలన్నారు. పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయిలేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మేం చేసిన నేరమేంది? పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈరోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట. పాలమూరు రంగారెడ్డిని ఆ రోజు ఒత్తిడి చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యతిరేకించింది, వాటిని వ్యతిరేకించింది. ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారొచ్చు, ఇది మారొచ్చు, కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. మొన్న కాళేశ్వరం పోయింది కదా, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కూడా విజిట్ చేయండి. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం. ఏ ప్రాజెక్టు ఎంత కంప్లీట్ అయింది, నీళ్ళు రావడానికి ఎంత సమయం పడుతుంది, రిటైర్డ్ ఇంజనీర్లు పిలవండి, ప్రజెంట్ ఉన్న ఇంజనీర్లు పిలవండి, అవకాశం ఉంది మీకు. మన జిల్లాలో ఇంకా ఎట్లా డెవలప్ చేద్దామని పని దృష్టి పెట్టండి దాని మీద. ఈ ప్రాజెక్టు వల్ల ఈ కేసీఆర్ పేరు వస్తే అనుకోకండి, ఆ లిఫ్ట్ జూరాల నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకొస్తే తొందరగా అవుతుందని మీరు అనుకుంటున్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, పరిశీలించండి. ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే 3 సంవత్సరాలు కావాలి.